మనం ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నప్పుడు అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలిసిన తర్వాత ఆ ఇంటిని ఖాళీ చేసేస్తాం. ఆ ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత సమస్య అక్కడితో ఆగిపోతుందా, లేకపోతే అది మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుందా మనతో పాటు? ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు మన సబ్స్క్రైబర్. అసలు తన లైఫ్ లో తను ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ ఏంటో తెలుసుకోవాలంటే మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు లీనా, మాది వైజాగ్. మాకు పెళ్ళైన కొత్తలో ఏంటంటే అంత తొందరగా మాకు ఇల్లు అనేది అద్దెకి దొరకలేదు. అందుకని చెప్పి నేను కొన్ని రోజులు మా అమ్మగారింట్లోనే ఉన్నాను. ఆ తర్వాత పెళ్ళైన 14 రోజులకే మాకు ఇల్లు అద్దెకు దొరికింది. అది కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, అంటే వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేసే ఆవిడ వాళ్ళ ఇంటి దగ్గరే దొరికింది. వాళ్ళ ఇంటి పక్కనే ఆ ఇల్లు. ఆ ఇల్లు ఏంటంటే స్ట్రైట్ 3 రూమ్స్ ఉంటాయి. వైజాగ్లో ఇల్లులన్నీ అలాగే ఉంటాయి. ఈ మధ్య సైడ్ బెడ్రూమ్స్ అలా కడుతున్నారు, కానీ వైజాగ్లో ఇల్లులన్నీ రైల్ బోగిల్లాగా స్ట్రైట్గా ఉంటాయన్నమాట. 4 రూమ్స్ 3 రూమ్స్ అలాగా. మేము తీసుకున్న ఇల్లు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ రూమ్ చిన్న హాలు, మధ్య రూమ్ కూడా ఒక హాలు, దాని తర్వాత లాస్ట్లో కిచెన్ తర్వాత బాత్రూమ్ని అక్కడ వాషింగ్ ఏరియాలో పెట్టారు. అదంతా క్లోజ్డ్గా ఉంటుంది. మాకు బ్యాక్ సైడ్ బయటికి వెళ్ళడానికి కూడా దారేం ఉండదు. పైన కూడా మొత్తం సీలింగ్ క్లోజ్ అనమాట. కాకపోతే ఆ సీలింగ్కి ఒక చిన్న గ్లాస్ ఇచ్చాడు, కానీ ఎలాంటి వెంటిలేషన్ అయితే లోపలికి వచ్చే ఛాన్సే లేదు. అయితే నాకు పెళ్ళైన కొద్ది రోజుల వరకు అంతా బాగానే ఉండేది. కానీ ఒక రోజు మా హస్బెండ్ వర్క్కి వెళ్ళిపోయారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయితే నేను మంచి మూడ్లో ఉండి పాటలు పాడుకుంటూ కిచెన్లో వంట చేసుకుంటూ ఉన్నాను. కిచెన్ పక్కనే బయట చిన్న వాషింగ్ ఏరియా ఉంది అని చెప్పాను కదా, అక్కడ ఎవరో ఒక మనిషి నిలబడి నన్నే చూస్తున్నట్టు. అసలు అక్కడ గాలి కూడా రాదు. అలాంటిది నేను అక్కడ ఏవైతే హ్యాంగ్ చేసి పెట్టానో అవన్నీ కూడా గాలికి ఊగుతున్నాయి. చూస్తేనేమో అక్కడ ఎవ్వరూ లేరు. ఫ్రంట్ డోర్ కూడా క్లోజ్ చేసింది. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. అక్కడ నిలబడి వాళ్ళు చాలాసేపటి నుంచి నన్నే గమనిస్తున్నారు, కానీ నేను పాటలు పాడుకుంటూ ఉండడం వల్ల నేను పెద్దగా గమనించలేదు. కానీ లాస్ట్లో నేను చూశాను, ఎవరో చూస్తున్నట్టే అనిపించింది నాకు. అయితే నేను అంతగా పట్టించుకోలేదు, వదిలేశాను. చాలా రోజులైతే అయిపోయింది. అప్పటికి చిన్న చిన్నవి జరుగుతున్నాయి, కానీ నేనంతగా అసలు అది నెగిటివ్ ఎనర్జీ కూడా నాకు తెలియలేదు ఆ టైంలో. ఆ తర్వాత ఒక రోజు ఏం జరిగిందంటే, నేను ఇంట్లో పడుకున్నప్పుడు ఒక్కదాన్నే ఉన్నాను. అది నా మీదకొచ్చేసి నా పీక పిసకడం ఇలాంటివన్నీ జరిగేవి. ఆ ఇంట్లోకి వెళ్ళిన చాలా రోజుల వరకు మేము కిందే పడుకునే వాళ్ళం. ఎందుకంటే మాది కొత్తిల్లు కదా, మంచం రావడానికి కూడా టైం పట్టింది. మంచం ప్రిపేర్ అయ్యి అది వచ్చేసరికి చాలా టైం పట్టేసింది. మంచం రెడీ అయిన తర్వాత మా నాన్నగారు తీసుకొచ్చారు. నెక్స్ట్ డే దాన్ని సెట్ చేశారు. ఆ సెట్ చేసిన రోజు మధ్యాహ్నం పూట కూర్చొని బెడ్ మీద కూర్చొని నేను క్రాఫ్ట్ వర్క్ చేసుకుంటున్నాను. అయితే ఆ రూమ్లో టీవీ కానుకునే మా బెడ్ అనమాట. బెడ్ కానుకొని బీరువా ఒక సైడ్కు ఉంటుంది. అయితే మధ్యాహ్నం 1 అలా అవుతూ ఉంటుంది టైము. నేను తినేసి టీవీ చూస్తూ అలా క్రాఫ్ట్ వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడు నిద్ర వచ్చిందో తెలియదు. మూవీ అనేది రన్ అవుతూనే ఉంది. నేను మాత్రం పడుకుండిపోయాను. నేనలా గాఢ నిద్రలో ఉన్నప్పుడు సడన్గా ఒక నల్లటి ఆకారం దాని తలని మోకాళ్ళకి ముడుచుకొని 2 చేతులు ఇలా పెట్టుకొని తలని ఆనిచ్చి మోకాళ్ళకి ఇలా మడత పెట్టుకొని నన్ను పీక నొక్కేస్తుంది. నేనేమో పైకి లెగ్గలేకపోతున్నాను, ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాను. చేతులు కానీ కాళ్ళు కానీ అసలు ఏమీ కదలట్లేదు. అదలా పీక నొక్కి చాలాసేపు వరకు నన్నైతే వదలలేదు. సడన్గా ఏంటిది ఇలా జరుగుతుంది, నాకు నేనే మూవ్ అయి చూస్తే నా ఎదురుగా ఒక నల్లటి ఆకారం అన్నమాట. అది కూడా బూడిద రంగులో కనిపించింది. ఒక మనిషి ఎలా తన 2 కాళ్ళని దగ్గరగా పెట్టుకొని, చేతులు 2 దగ్గరగా పెట్టుకొని తలని ఇలా ముడుచుకొని ఉంటారు, సేమ్ అలానే ఉంది. దానికి ఫేస్ లేదు, ఏం లేదు, అంత నల్లటి ఆకారం. దాన్ని అలా చూడగానే ఇంకా వెంటనే బెడ్ మీద నుంచి లేచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. డోర్ తీసుకొని ఇంకా బయటకు వచ్చి ఏంట్రా బాబు ఇలా జరిగింది అనుకున్నాను. అక్కడితో అది అయిపోయింది. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే రోజు మధ్యాహ్నం పూట తినేసి పడుకున్నాను. నేనేం చేశానంటే స్ట్రైట్గా తిరిగి పడుకోకుండా ఉల్టా తిరిగి పడుకున్నాను. అయితే నాకు నేనే నిద్రలో ఉన్నాను. నాకు నేనే స్ట్రైట్గా పడుకున్నట్టు నా మీద ఒక మనిషి వాలి
నా పీక పిసికేస్తున్నారు. అది మాత్రం ఒక మగతను అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే తను పట్టుకోవడాన్ని బట్టి నాకు అర్థమైంది అది మగగాలి అని. గట్టిగా అలానే నా పీక నొక్కేస్తూ చాలాసేపు వరకు వదలలేదు. ఇంకా ఫైనల్గా అతను వదిలేసిన తర్వాత నేను ఇంకా డోర్ ఓపెన్ చేసేసుకొని బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడే నిలబడిపోయి కొద్దిసేపు ఊపిరి పీల్చుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇలా నా ఒంటి మీద గాలి వాలుతున్నప్పుడల్లా గాలి పట్టీల సౌండ్లు వినిపించడం, చిన్నపిల్లల సౌండ్లు వినిపించడం ఇలాంటివి జరిగేవి. మా ఇంటి కింద ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు కాళ్ళకి పట్టీలు వేసుకొని తిరిగేవాళ్ళు. అందరూ కూడా ఎల్కేజీ యూకేజీ చదువుతున్న పిల్లలే. నేనేమనుకునేదాన్నంటే ఆ టైంకి ఆ పిల్లలు ఎవరైనా తిరుగుతున్నారేమో అని అనుకునేదాన్ని. కానీ సేమ్ నాకు ఇదే ఇన్సిడెంట్ ఒక 2-3 టైమ్స్ జరిగిన తర్వాత ఇంకా థర్డ్ టైం నేను బయటకు వచ్చి అబ్జర్వ్ చేశాను. పిల్లలు ఉన్నారేమో అని చూస్తే అసలు అక్కడ పిల్లలే ఎవ్వరు లేరు. ఎందుకంటే మధ్యాహ్నం పూట, అది స్కూల్ టైమింగ్ కదా, పిల్లలు ఉండరు. నా మీదకు వచ్చి నా పీక పిసుకుతున్నప్పుడల్లా నాకు పట్టీల సౌండు, చిన్నపిల్లల అరుపులు ఇలాంటి సౌండ్స్ వస్తూనే ఉండేవి. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా కొద్ది రోజులు పోయాక నైట్ టైం అస్సలు నిద్ర పట్టేది కాదు. పడుకుంటే లేపేసేవారు. ఎవరో, అది అమ్మాయో తెలియదు అబ్బాయో తెలియదు, కానీ పడుకున్నప్పుడు తట్టి లేపేయడం ప్రతిరోజు అన్నమాట. నరకం అంటే ఏంటో చూసాను నేను. అలాగా ఎన్నో నిద్రలేని రాత్రులు. ఆ తర్వాత ఈ రూమ్లోనే ఇలా జరుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఫ్రంట్ రూమ్లో బెడ్ తీసుకువెళ్ళి వేసుకున్నాను. కొంచెం ఏదో రిలీఫ్గా అనిపించింది. కానీ అక్కడ కూడా చిన్న చిన్నగా జరిగేవి. మా హస్బెండ్కి ఎప్పుడు ఇలా అవ్వడం కానీ ఏమీ లేదు. అసలు ఆ ఇంట్లోకి దిగక ముందు ఆ ఇంటి గురించి మేమేమీ తెలుసుకోలేదు. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఇప్పించారు కదా అనేసి ఇల్లు, వాళ్ళు కూడా మాకేం చెప్పలేదు. ఆ తర్వాత ఒకరోజు నేను కింద గ్రాసరీ షాప్ కని చిన్న చిన్న పచారీ కొట్లు ఉంటాయి కదా, మా ఇంట్లో షుగర్ అయిపోతే తీసుకొచ్చుకుందామని చెప్పి ఇంకా రోడ్డు మీద ఉన్న షాప్కి వెళ్తే, మీరు కొత్తగా దిగారా అని అడిగారు వాళ్ళు. అవునండి కొత్తగా దిగాము అన్నాను. పక్కనున్నతను, అవును అదిగో ఆ పక్కన అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది కదా, ఆ ఇంట్లోనే వీళ్ళు దిగారు. ఆయన అలా చెప్పేసరికి అసలు ఆయన అన్నది నన్నేనా అనేది నాకు అర్థం కాలేదు. మరి ఆవిడ ఎక్కడ సూసైడ్ చేసుకొని చనిపోయిందో కూడా మనకైతే తెలీదు. కానీ ఆయన ఒక క్వశ్చన్ మార్క్ వేసి అయితే వదిలేశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంట్లో కూడా నాకు ఎవరు అబ్జర్వ్ చేస్తున్నట్టే అనిపిస్తూ ఉండేది. ఇంకా నాకు బాగా కోపం వచ్చేసింది. ఏంటి అసలు నాకేం చెప్పకుండా ఈ ఇంట్లోకి దింపేశారు, అసలు ఈ ఇంట్లో ఏం జరిగిందో కూడా తెలియదు, పోనీ దింపిన పక్కింటి ఆవిడ కూడా ఏమీ చెప్పట్లేదు ఏంటి అని ఒక్కరోజు అడిగేశాను. ఏంటండి ఇలా ఇలా అంటున్నారేంటి అని అడిగితే, చెప్పేశారా ఈ ఏరియాలో ఎవ్వరి నోట్లోనూ ఏ మాట కూడా దాగదు. ఆ అమ్మాయి మీరుంటున్న ఇంట్లో సూసైడ్ చేసుకోలేదు, కిందున్న ఇంట్లో సూసైడ్ చేసుకుంది, అది కూడా కిందున్న ఎదురింట్లో అని చెప్పింది. అమ్మాయి ఎవరో కాదు, ప్రెసెంట్ మేము ఇప్పుడు అద్దెకుంటున్న ఇంట్లో వాళ్ళ అన్నయ్య వదిన ఉండేవాళ్ళంట పిల్లలతో. తిను, తన భర్త, తనకి పుట్టిన ఒక చిన్న పాప ఎదురింట్లో కింద ఉండేవాళ్ళు. అయితే ఈవిడ 24 గంటలు కూడా వాళ్ళన్న వాళ్ళ ఇంట్లో వదినతో కూర్చొని గుమ్మం దగ్గరే గంటలు గంటలు మాట్లాడుతూ ఉండేదంట. వాళ్ళ హస్బెండ్ మంచోడు కాదంట, కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నాడు. అక్కడ ఎవరో అమ్మాయిని లవ్ చేయడం, పెళ్లి చేసుకుంటాను అనడం, అవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత భార్య దగ్గర ఆ ఫ్రస్ట్రేషన్ చూపించడం, భార్య అందంగా ఉన్నా బాలేదని చెప్పడం, ఈ అమ్మాయికేమో ఆడపిల్ల పుట్టింది, మగపిల్లోడు పుట్టాలనేసి ఒక తాపత్రయం అంట. చూడ్డానికి చాలా అందంగా ఉండేదంట, కానీ ఎప్పుడు కూడా తలకి నూనె రాసుకొని జుడ్డు మొహం వేసుకొని ఉండేదంట ఈ పిల్ల. ఆఖరికి ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయ్యింది. కన్ఫర్మ్ అయినప్పుడు ఎవరైనా సరే నీకు ఆడపిల్లే పుడుతుంది ఈసారి అంటే అస్సలు ఒప్పుకునేది కాదంట. మగపిల్లోడు పుట్టే వరకు కూడా ఈవిడ ఒక ఇదిలోనే బతికింది. ఆఖరికి మగపిల్లోనే కనింది. మరి లాస్ట్లో ఏమైందో తెలియదు కానీ తను ఉరి వేసుకొని చనిపోయింది. వాళ్ళింట్లోనే చనిపోయింది. కాకపోతే ఆవిడ ఎఫెక్ట్ వల్ల లేకపోతే వేరే ఎవరైనా మరి గాలులు వస్తున్నాయో నాకు తెలియదు కానీ చాలా నరకమైతే చూశాను. రాత్రైతే చాలు అస్సలు నిద్రుండేది కాదు. ఆ చనిపోయిన అమ్మాయే గాలిలా మారి వాళ్ళన్న వదిన కోసం ఎలాగైతే రోజు వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చునేదో మరి అలాగే ఇప్పుడు కూడా మా ఇంటికి వస్తుందో తెలీదు. లేకపోతే వేరే ఇంకెవరైనా నా మీద అటాక్ చేస్తున్నాయో కూడా నాకు తెలీదు. రాత్రిపూట పడుకున్నానంటే చాలు వచ్చి తట్టి లేపేయడం, ఎవరు లేపుతున్నారనేది నాకు తెలిసేది కాదు. లేచి చూస్తే ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. కళ్ళ కింద కూడా నల్లగా వచ్చేసి నిద్రలేక ఆఖరికి మా వారు ఏం చేశారంటే ఆంజనేయ స్వామి టెంపుల్కి తీసుకొని వెళ్ళారు.
ఇలా ఇలా జరుగుతుందని చెప్పేసి ఏది చేసినా అన్ని చేసినా సరే ఏది కూడా సెట్ కాలేదు. నేనేంటంటే ఒక కంపెనీలో జాబ్ చేసేదాన్ని. అక్కడ నాతో పాటు ఒక సుపీరియర్ మేడం వాళ్ళు ఉంటారు. ఒకరోజు ఖాళీ టైం దొరికిందని చెప్పి మేమిద్దరం కూడా బీచ్కి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఆవిడ ఆ నెక్స్ట్ డేనే బెంగళూరుకి వెళ్ళాలన్నమాట ఆఫీస్ పని మీద. ఆవిడకి అక్కడ ఒక సపరేట్ రూమ్ ఇస్తారు. ఎప్పుడు ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళినా సరే ఆఫీస్ వాళ్ళు అదే రూమ్ అలాట్ చేస్తారు. ఆ రూమ్ అయితే అస్సలు బాగోదు అంటే ఎందుకండి అని నేను ఆవిడని అడిగాను. ఇంకా ఆవిడ చెప్పారు, ఆ రూమ్లో అర్ధరాత్రి అయితే చాలు ఒక చిన్న బాబు తలుపు కొడుతూ ఉంటాడు, అస్సలు నిద్రపోనివ్వడు, పీక నొక్కేస్తాడు. ఇలా జరుగుతుంది లీనా అని అంటే అప్పుడు నాకు జరిగినవన్నీ కూడా ఒక్కసారిగా నా కళ్ళ ముందు కనిపించాయి. అవునా, ఇలా నొక్కుతారా, అది గాలా అని అప్పుడు నాకు తెలిసింది. అప్పటి వరకు కూడా అదొక నెగిటివ్ ఎనర్జీ అని కూడా నాకు తెలీదు. ఆవిడ అలా చెప్పేసరికి ఇంకా నేను ఓపెన్ అప్ అయిపోయాను. నాకు కూడా ఇలా ఇలా చాలా రోజుల నుంచి జరుగుతుందండి. గుడ్ ఫ్రైడే రోజు కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి నా పీక నొక్కేశారు. మా పెళ్ళైన కొత్తలో నేను మంచం మీద పడుకుంటే ఒక నల్లటి ఆకారం కనిపించింది. ఇప్పటి వరకు కూడా నేనేదో కలగంటున్నానేమో అనుకున్నాను, స్లీపింగ్ పెరాలసిస్ లాగా. కానీ ఇలాంటివన్నీ మీరు చెప్తుంటే గానీ నాకు తెలియలేదు. అయితే ఇది గాలంటారా అనేసి అడిగితే, అవునమ్మా ఇది గాలే, నీకు తెలియకుండానే నువ్వు దీన్ని ఫీల్ అవుతున్నావు, తొందరగా ఎక్కడైనా చూపించుకో లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది ఆవిడ. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను జాబ్ కూడా మానేశాను. జాబ్ మానేసిన తర్వాత ఇంకా రోజు రాత్రైతే చాలు పడుకుంటే అస్సలు లెగవనివ్వదు. కంటి మీద కునుకనేదే లేదు, ఇంకా నిద్ర ఉండట్లేదు, ఇలా ఇలా అయిపోతుంది అని చెప్పి మా అమ్మగారింటికి వెళ్ళి పడుకుంటే కనీసం అక్కడ కూడా నన్ను వదలలేదు. పట్టుకొని నా పీక పట్టుకొని నొక్కేస్తుంది. నేనేమో నిద్రలోనే అమ్మ అమ్మ అని అరుస్తున్నాను. బయటికి నా నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు. ఇంక ఇలా జరిగిన తర్వాత బాబోయ్ ఏంట్రా బాబు, మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చినా ఇక్కడ కూడా మనశ్శాంతిగా పడుకుందామంటే ఇక్కడ కూడా పడుకోనివ్వట్లేదు అనుకొని ఆ ఇంటినైతే ఖాళీ చేసేసి పక్కింటికి వచ్చేసాము. పక్కిల్లు ఎలా ఉంటుందంటే పెద్ద హాలు, ఒక చిన్న బెడ్రూమ్ పక్కనే కిచెన్, బయట బాల్కనీ కూడా కాదది, బయట వాషింగ్ ఏరియా కొంచెం ఓపెన్గా ఉంటుంది. దానికి అటాచ్డ్ ఒక బాత్రూమ్ ఇచ్చారు. చిన్న వాషింగ్ ఏరియాలా ఉంటుంది, గాలి లోపలికి వస్తూ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది వెళ్తురు అని ఆ ఇల్లు తీసుకున్నాము. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులైతే బాగానే ఉంది. ఆ తర్వాత ఒక రోజు ఫీవర్ వచ్చిందని చెప్పి మా అమ్మగారింటికి వెళ్ళేసి ఒక 2-3 రోజులుండి ఫీవర్ తగ్గాకొద్దాంలే అని చెప్పి ఫీవర్ తగ్గాకొచ్చాను. అయితే నీరసంగా ఉండడం వల్ల కొద్దిసేపు బెడ్రూమ్లో పడుకుందామని చెప్పి పడుకున్నాను. బాత్రూమ్ వైపు డోర్ ఏమో తీసే ఉంచాను, పడుకుంటే గాలి వస్తుంది కదా అని. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు అలా జరగలేదు. పక్కింట్లో ఉన్నప్పుడు ఇలా ఒంటి మీద గాలి పడడం కానీ విపరీతంగా జరిగేది. ఈ ఇంటికి వచ్చాక దాని నుంచి కొంచెం బయటపడ్డాను అని అనుకున్నాను. కానీ ఆ రోజు మాత్రం ఏం జరిగిందంటే, నేను నిద్రలోనే ఉన్నాను. బ్యాక్ డోర్ నుంచి ఒక మనిషి రావడం, ఆయన కాళ్ళ చప్పుళ్ళు కూడా నేను వింటున్నాను. నడుస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ తర్వాత పట్టీల సౌండ్, మళ్ళీ సేమ్ చిన్నపిల్లల అరుపులు. ఆ మనిషి రావడం, మంచం మీద చేయి పెట్టడం, చెయ్యి పెట్టగానే బెడ్ కిందకి వెళ్ళడం. ఆయన కూర్చున్నాడు, ఎవరో ఒకతను, అతనెవరో కూడా నాకు తెలియట్లేదు, అతనా లేకపోతే అమ్మాయి కూడా తెలియట్లేదు. ఏదో ఒక నల్లటి ఆకారం మాత్రమే కనిపిస్తుంది. ఆ ఆకారం బెడ్ మీద కూర్చొని నా పీక పిసుకుతుంది. మీకు ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు ఒళ్ళంతా గూస్ బంప్స్ వస్తున్నాయి. అదలా పీక పిసుకుతుంటే చాలాసేపు వరకు నేను దాని బారి నుంచి కాపాడుకోవడానికి ఫైట్ చేశాను. కానీ నోట్లో నుంచి మాటే రాలేదు, ఊపిరి అందలేదు. అలా దాంతో ఫైట్ చేసి వెంటనే లేచి బయటికి పరిగెత్తుకుంటూ డోర్ తీసుకొని బయటకు వచ్చి కూర్చున్నాను. కొద్దిసేపు ఊపిరి తీసుకున్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా అయ్యిందని చెప్పేసి మా హస్బెండ్కి ఫోన్ చేసి చెప్పాను. ఆ తర్వాత నేను కూడా ఇంకా జాబ్ బిజీలో పడిపోయాను. అక్కడే కొద్ది రోజులుండి ఇంకా ఇల్లు కూడా ఖాళీ చేసేసాము. ఆ ఇంటిని కూడా ఖాళీ చేసేసిన తర్వాత మేము అపార్ట్మెంట్స్కి వచ్చాము. అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అలా జరగలేదు. కానీ ఆ రోజు మా ముందు వీధిలో ఎవరో ఒక అతను చనిపోయారు. ఆ విషయం కూడా నాకు తెలియదు. డప్పుల సౌండ్ వినిపిస్తుంటే నేనేమో పెళ్ళవచ్చు కదా అనుకున్నాను. అంత ధ్యాసలో కూడా లేను. యాక్చువల్లీ నాకేంటంటే సాటర్డే సండే 2 days హాలిడేస్ ఉంటాయి. ఆ రోజు నేను ఇంట్లో పని చేసుకుంటూ వాషింగ్ మిషన్ దగ్గర బట్టలు వేస్తున్నాను. ఆ టైంలో నాకు డప్పుల సౌండ్ వినిపించింది.
అంతా అయిపోయింది. నేనైతే పెద్దగా పట్టించుకోలేదు. మా అమ్మగారి ఇల్లు కూడా పక్కనే అనమాట. ఇంకా పనులన్నీ చేసేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు మా పని మనిషి నాకెదురయ్యి, "అమ్మ, మన ముందు వీధిలో ఎవరో చనిపోయారు" అని చెప్పింది. సరేలే అని నేను అక్కడితో వదిలేశాను. ఆ రోజు నేను షాపింగ్‌కి వెళ్ళాను. బయటంతా తిరిగాను. ఇంటికొచ్చి రాత్రి పడుకున్నాను. పడుకున్నప్పుడు చాలా పొడుగుగా ఉన్న మనిషి, సన్నగా ఉన్నాడు, వచ్చి నా పీక నొక్కేస్తున్నాడు రాత్రి. అలా విపరీతంగా నా పీక నొక్కుతున్నప్పుడు నేనేమో నిద్రలోనే సాయిబాబా సాయిబాబా అంటూ ఇలా దేవుణ్ణి తలుచుకుంటున్నా. చాలాసేపటి వరకు కూడా నన్ను వదలలేదు. ఆ తర్వాత వదిలాడు. ఇంకా వెంటనే లేచి కూర్చొని మా హస్బెండ్కి అయితే నేనేం చెప్పలేదు. ఇంకేం చెప్తాము, ఏంట్రా బాబిది డప్పు సౌండ్ విన్నా, ఎవరినైనా చచ్చిపోయినోడిని చూసినా కూడా ఇలా జరిగితే ఇలా అయితే కష్టం అని అనుకునేదాన్ని. నేను ఎక్కువగా దేవుణ్ణి నమ్ముకుంటూ ఉంటాను. అమ్మవారి పూజలు కూడా చేస్తాను. అమ్మవారు కూడా నాకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. కానీ ఇదేంటో మరి అవేవైనా నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నాయా, నా మీదకి రావడానికి ట్రై చేస్తున్నాయో తెలియట్లేదు. కానీ చాలా అంటే చాలానే ఫేస్ చేశాను. ఒక 3 సంవత్సరాలు ఫేస్ చేశాను. ఆ 3 ఇళ్లలో కూడా పెళ్ళైన ఏ రోజు కూడా మేము సుఖంగా లేము. రాత్రి అవుతుందంటే ఇంకా నాకు భయం వేసేసేది. నిద్ర అస్సలు పట్టేది కాదు. ఇన్ని రోజులు నిద్రపోకపోతే ఎవరికైనా నిద్ర అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అట్లాంటిది అంత రాత్రైనా అర్ధరాత్రైనా మంచి నిద్రలో ఉంటే కూడా తట్టి లేపేసేది, గిల్లేది, కొట్టేది, ఎవరో కొట్టి లేపుతున్నారనే అనిపించేది. లేదా దోమలు కొడితే చూడండి అలా కుట్టేది. అంత గాఢ నిద్రలో ఉన్న టక్కుమని కొట్టి లేపేసేది. నేనేమో మా హస్బెండ్ కొట్టారేమో అని అనుకునేదాన్ని. లేచి చూస్తే ఆయనేమో పడుకునే ఉండేవారు. ఎలా ఉండేదంటే టార్చరు. మళ్ళీ మా బెడ్రూమ్ పక్కనే దేవుడి గది కూడా ఉండేది. ఎన్నున్నా సరే అసలు అలా ఎలా జరిగేదో నాకైతే అర్థం కావట్లేదు. మంచం మీద పడుకుంటే మాత్రం నరకం అంటే నరకం. మేము ఆ ఇంటిని ఖాళీ చేసిన తర్వాత వేరే వాళ్ళు దిగారు ఆ ఇంట్లో. కానీ వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఏం లేదంట. నేను వాళ్ళని అడిగాను, మీ ఇంట్లో ఇలాంటివి ఏమైనా జరుగుతుందా, నేనున్నప్పుడు ఇలా జరిగింది అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మాకేం లేదండి, మేము బాగానే ఉన్నాము. 3 అమ్మాయిలు వాళ్ళకి, భార్య భర్త 3 అమ్మాయిలు. వాళ్ళిద్దరు కూడా జాబ్ చేస్తారు. పిల్లలేమో చదువులకు వెళ్ళిపోతారు. బేసిక్గా ఎవ్వరు కూడా ఆ ఇంట్లో ఉండరు. ఆ ఇంట్లో మాత్రం ఎప్పుడు అలికిడిగానే ఉంటుంది. అంటే నా అనుమానం ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఒక ఇంట్లో మేము రెంట్కున్నామే, అదేమైనా నాతోనే వచ్చేసిందా, నాతోనే ఇదైపోయిందా అని ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఈవెన్ ఇప్పటికీ కూడా మేము ఏదైనా అన్నోన్ ప్లేసెస్కి వెళ్ళినా, లేకపోతే మా వారు వేరే ప్లేసులకి వెళ్ళొచ్చినా కాళ్ళు కడుక్కునే లోపలికి వస్తారు. ఎంత కాళ్ళు కడుక్కొని వచ్చినా సరే ఒక్కొక్కసారి మాకు అలా అవుతూనే ఉంటుంది. నా ప్రెగ్నెన్సీ టైంలో మేము సొంత ఇంటికి వచ్చేసాం. మా అత్తగారింటి పక్కనే ఒక ఇంటిని తీసుకున్నాము. ఇక్కడ కూడా నాకు ప్రెగ్నెన్సీ టైంలో నేను కన్సీవ్ అయ్యానని నాకు తెలుసు. కన్సీవ్ అయ్యాక బేబీ హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా అని టెస్ట్ చేయించుకోవడానికి ఇంకా 14 రోజుల్లో మేము హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంది. అయితే రేపు టెస్ట్కి వెళ్తున్నాము అనగా ఈ రోజు రాత్రి ఏదో ఒక నల్లటి ఆకారం నా దగ్గరకు వచ్చి నా కడుపులో చేతులు పెట్టి లోపల ఇలా ఇలా నా బిడ్డను వెతుకుతుంది. పొద్దున్నే లేచాను. బట్ రాత్రి ఏదో పీడకలు వచ్చిందిలే అనుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ లోపల చెక్ చేసి చూస్తూనే ఉన్నారు. అసలు లోపల నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు అసలు ఆనవాళ్ళు కూడా లేవు. అబోర్షన్ లాంటిది కూడా అసలు ఏమీ కాలేదు. లోపల పిండమే లేదని చెప్పారు. ఇంకా డాక్టర్ వెతికి అసలు ఏమీ లేదమ్మా లోపల, అసలు కనిపించట్లేదు, అలా ఎలా మాయమైపోతుంది, రాత్రి కల రావడం ఏంటి, నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేసరికి ఇలా జరగడం ఏంటి, మరి అది ఏంటో అని కూడా నాకు తెలియదు. నా కడుపులో ఉన్న పిండాన్ని అయితే మింగేసింది. అసలు దీన్ని చెప్తే ఎవరైనా నమ్ముతారా, దీన్ని ఏమనుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. మా అత్తగారింటి దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కాదు 2 సార్లు కూడా ఇలాగే జరిగిందని చెప్పేసి ఇంకా ఇక్కడే ఉంటే ఇలాగే అయిపోతుందని ఇంకా మా అమ్మగారింటికి వెళ్ళాను. ఆ తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే కన్సీవ్ అయ్యాను. అక్కడే బేబీని కూడా కన్నాను. మా అత్తగారింటికి వెళ్తాను కానీ మా అత్తగారింట్లో కూడా దాని ఎఫెక్ట్ కొంచెం ఉంది. మా అత్తగారింటికి వచ్చినా కూడా నాకు హెల్త్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది. మరి మా అత్తగారింట్లో ఉన్న గాలి వాళ్ళ నాన్నమ్మ గారు అనాలో, లేకపోతే ఇక్కడ మేము ఇంట్లోకి రాకముందు మాకంటే చాలా మంది ఇక్కడ ఉండి వెళ్ళారు కదా. ఇంతకు ముందు ఆ ఇల్లు చిన్న చిన్న పోర్షన్స్ లో ఉండే ఇల్లు. అందరూ చాలా మంది కూడా అద్దెలకి ఉండి వెళ్ళినోళ్ళు ఉన్నారు. అందులో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళదేమైనా ఎఫెక్ట్ ఉందో నాకు తెలీదు. అయితే రీసెంట్గా ఒక రోజు అది పట్టుకొని నన్ను వదలట్లేదు. వదలకపోతే నేను ఇంకా లెగుస్తున్నాను. నాకు నేనే లేచి చేతులు ఊపేస్తుంటే మా హస్బెండ్ నా చేయి పట్టుకున్నారు. చేయి పట్టుకోగానే వదిలేసింది. అట్లా జరుగుతుంటాయి ఒక్కొక్కసారి.
ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ గారే ఇదంతా చేస్తుంటారేమో అనిపిస్తుంది. ఇక్కడే వాళ్ళు చనిపోయారు. కానీ ఆవిడున్నారు అనిపిస్తుంటుంది. 2, 3 సార్లు కూడా ఆవిడ ఎఫెక్ట్ చూపించింది. ఎందుకంటే వాళ్ళ మనవరాల్ని మా హస్బెండ్ చేసుకోకుండా నన్ను చేసుకున్నారనే చిన్న కోపం ఉంది. కానీ బయటికి ఏ రోజు కూడా ఆవిడ చూపించలేదు. ఆవిడ చనిపోయారు కానీ ఆవిడ మనవరాలు ఇప్పుడైతే బాగానే ఉంది. అమెరికాలో ఉంది. బాగా సంపాదించుకుంటుంది. అందరూ బాగానే ఉన్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే ఇంట్లో నేను మా పని మనిషి వాళ్ళ మనవరాలు గురించి చిన్న డిస్కషన్ లాగా మాట్లాడుకుంటున్నాము. పెళ్లి చేసుకొని వాళ్ళ మనవరాలు అతన్ని వదిలేసింది, డివోర్స్ అయిపోయింది. అలా డిస్కషన్ వస్తుంది. ఎందుకు అలా చేసుకోవడం అది ఇది అని నేను అన్నాను. అసలు వాళ్ళ హస్బెండ్ ఎందుకు వదిలేసింది ఇవన్నీ ఏదో మాట్లాడుతున్నాము. మా పని మనిషికి అన్ని విషయాలు తెలుసు అనమాట. నేను ఇక్కడ ఎక్కువగా లేను కానీ ఆవిడ మాత్రం మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే పని చేస్తూ ఉండేది. సో ఆవిడకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆ రోజు అలా మాట్లాడింది. ఇంకా ఆ రోజు రాత్రే సడన్ గా నా మీదకి వచ్చి పీక నొక్కేయడం ఇవన్నీ చేసింది. ఆ తర్వాత నా కొడుకుని నిద్రలో నుంచి లేపేసి పట్టుకున్నట్టు, నేను నిద్రలోనే ఉన్నాను, నా కొడుకు మీద చూపిస్తూ ఉంటారు ఆ ఎఫెక్ట్ అంతా. ఆ రోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. ఇంకా రాత్రి ఎప్పుడైతే నా కొడుకు మీద ఇలా ఎఫెక్ట్ చూపించారో ఇంకా నేను బాగా తిట్టేశాను ఆవిడ్ని. నీకు అసలు కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి, చిన్న పిల్లల మీద చూపించడం కాదు నీ ప్రతాపం. నాకైతే మీ మీద ఎప్పుడూ కోపం లేదు. మీరు చనిపోయినా సరే నాకు మీ మీద ఒక మర్యాద అనేదే ఉంది. పెద్దతని కన్నా రెండో ఆయన మా ఆయన అంటేనే నీకు చాలా ఇష్టం కదా. అలాంటిది ఆయన కొడుకంటే నీకు మనవడి వరుస అవుతారు. ఆయన పిల్లోడిని ఎత్తేసి పట్టుకున్నావంటే నీకు అసలు ఎంత ఇది ఉందో నాకు అర్థమవుతుంది. బుద్ధి జ్ఞానం ఉండాలి కొంచెమన్నా అని ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను. నీ మనవరాలైతే బానే ఉంది కదా, ఫారెన్ వెళ్ళింది, జాబ్ చేసుకుంటుంది, మొగుడిని వదిలేసినా సరే అనుకోరా చేసుకోరా అని గట్టిగా మాట్లాడాను. ఆ రోజు నుంచి మరి ఆవిడైతే ఇంకా నాకు కనిపించలేదు. నేనేంటంటే ఇంకా పొద్దున్నే 5:30కి లేచి దీపం పెట్టకుండా ఏ పని కూడా చేయను. దీపం పెట్టిన తర్వాతే మిగిలిన అన్ని పనులు చేస్తాను. ఆఖరికి స్టవ్ అయినా సరే దీపం పెట్టిన తర్వాతే, స్నానం చేసిన తర్వాతే స్టవ్ వెలిగిస్తాను. అంత ఇదిగా ఉన్నా సరే, ఎన్ని చేసినా ఎన్ని గుళ్ళకి వెళ్ళినా సరే, పెళ్ళైన కొత్తలో మేం దిగిన ఇల్లుందే దానంత వర్స్ట్ ఇంకా నేను ఎక్కడా చూడలేదు. దానివల్ల అయితే నేను చాలా నరకం చూశాను. తిండి సహించేది కాదు, కళ్ళ కింద నల్ల మచ్చలు వచ్చేసి నిద్రపోదామంటే మంచి నిద్ర వస్తున్నప్పుడు పడుకుంటే వచ్చి తట్టి లేపేయడం, కొట్టేయడం. మా హస్బెండ్ ఏమైనా కొద్దిగా లేటుగా వస్తే అస్సలు పడుకునేదాన్ని కాదు. అలా తెల్లవారుజామున లేచి కూర్చునేదాన్ని తప్ప పడుకోవడం అనేది జరిగేది కాదు. ఇప్పటికీ కూడా అది అలవాటుగా అయిపోయి మా హస్బెండ్ ఏదైనా పని మీద ఎక్కడికైనా ఊరికి వెళ్తే మాత్రం ఆ రోజు రాత్రంతా నేను నిద్రపోను, లైట్లు వేసుకొని అలాగే చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంట్లో ఏమీ లేకపోయినా సరే లైట్లు ఆన్ చేసుకొని పడుకునే అలవాటైపోయింది. పడుకుంటాను కానీ మరీ అంత డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళను ఎప్పుడు. అంత నరకం అంటే ఏంటో నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడే చూసాను. ఇవి నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే నాలాగా కొంతమంది అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటో దాని గురించి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఏం జరిగినా సరే మనము ఏదైనా పీడకలు వచ్చింటుందేమోలే, లేకపోతే స్లీపింగ్ పెరాలసిస్ ఏమోలే అని లైట్ తీసుకుంటాము. కానీ ఇలాంటివి కూడా ఉంటాయని నేను ఫేస్ చేసిన తర్వాతే నాకు తెలిసింది. సో ఇవ్వండి తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్. దీన్ని విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే అవి మాతో షేర్ చేసుకోవాలని మీరు అనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.